హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఏదైనా ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తేవడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రాసెస్ నిన్నటికి అంటే దాదాపు 31వ తేదీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ వరకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ అయ్యింది. ఇక మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు మేనేజ్మెంట్ కేటగిరీలో నోటిఫికేషన్ జారీ చేయడం అనేది 7వ తేదీ ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు మేనేజ్మెంట్ కేటా సీట్లు ఎవరైతే పొందాలనుకుంటున్నారో ప్రవేశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో 7వ తేదీ ఆగస్టు సాయంత్రం 5 గంటల లోపల 12,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోను మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి రేపటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది వితౌట్ ఫైన్తో. మళ్ళీ ఫైన్తో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫైన్ లేకుండా చేసుకునేది నేను ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్ చేస్తాను. తర్వాత ఆల్ ఇండియా కోటాకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎక్స్టెన్షన్ చేస్తూ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూడండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ రౌండ్ 1 డేటెడ్ 31/7/2025. ఈ నోటిఫికేషన్లో మా ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎవరైతే పీడబ్ల్యూడి విద్యార్థులు వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేందుకు మాకు టైం కావాలి అని ఎంసీసీని రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఈ యొక్క డేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 3వ తేదీ ఆగస్టు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ రిజిస్ట్రేషన్ను ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా పేమెంట్ చేసుకునేందుకు 3వ తేదీ ఆగస్టు సాయంత్రం 4 గంటల వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. చాయిస్ ఫిల్లింగ్ 3వ తేదీ ఆగస్టు రాత్రి 11:59 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టచ్చు. అదేవిధంగా 3వ తేదీ ఆగస్టు రాత్రి 11:59 చాయిస్ ఫిల్లింగ్ అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ చేసుకున్న తర్వాత లాక్ చేసే ఫెసిలిటీ కూడా అక్కడ అదే రోజు ఇవ్వటం జరిగింది. తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ రౌండ్ 1కి సంబంధించి ఆగస్టు 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఇచ్చారు. రిజల్ట్ డిక్లరేషన్ మొదటి రౌండ్కు సంబంధించి ఆగస్టు 6వ తేదీ 2025 ఉంటుంది. అదేవిధంగా కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు మొదటి రౌండ్ సీటు పొందిన విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యేందుకు రిపోర్టింగ్ చేసేందుకు ఆగస్టు 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు నోటిఫికేషన్లో డేటు ఎక్స్టెన్షన్ చేయటం జరిగిందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చూశారు కదా, ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 3వ తేదీ వరకు మీ ఎంసీసీ వాళ్ళు డేట్ ఎక్స్టెన్షన్ చేయడం అయింది. అది కూడా పీడబ్ల్యూడి విద్యార్థుల యొక్క అభ్యర్థన మేరకు ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 6వ తేదీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు ఆల్ ఇండియా కోటాలో. 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు మీరు కళాశాలలో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే స్టేట్ కోటాలో సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన విషయమే. ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ కంప్లీట్ చేస్తారు దాదాపు కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పీడ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. నిన్న కూడా మీకు తెలియజేశాను. వెరిఫికేషన్ 1, వెరిఫికేషన్ 2 అనే 2 లెవెల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మీరు ఏదైతే సర్టిఫికేట్లో అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే లెవెల్ 1 నుండి లెవెల్ 2కి పంపిస్తారు. అక్కడ కూడా లెవెల్ 2లో కూడా దాదాపు లెవెల్ 1 కంప్లీట్ అయిందంటే లెవెల్ 2 కంప్లీట్ అయిపోయినట్టే. లెవెల్ 1లోనే మీ సర్టిఫికేట్లన్నీ కూడా స్కాన్ చేసిన కాపీసు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఫిగర్లు కనబడుతున్నాయా అంటే సర్టిఫికేట్లన్నీ కూడా ఇమేజ్ కరెక్ట్గా ఉందా లేదా, అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేశారా, ఏదైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ని పక్కన పెడతారు నోట్ చేసుకొని. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ డాక్యుమెంట్లు ఏవేవి అప్లోడ్ చేయాలో దానికి టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు వెరిఫికేషన్ జరిగేటప్పుడే కూడా మీరు లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు. లాగిన్ వెబ్సైట్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ యొక్క ఫైల్ ఎంతవరకు వచ్చింది అనేది, అక్కడ ఏదైనా పెండింగ్ ఉందా స్టేటస్లో కానీ చెక్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏదైనా పెండింగ్ ఉంటే కూడా అక్కడే డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను కౌన్సిలింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, తర్వాత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది లిస్టు ఈరోజు రేపు కూడా రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ అభ్యర్థులు అప్లై చేసుకున్నారు అది మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ప్రాథమిక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రాథమిక మెరిట్ లిస్టులో ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్టు కూడా సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్కి వాళ్ళు మినిమం ఒక రోజే టైం ఇస్తారు, ఒక రోజు కానీ 2 రోజులు కానీ. ఆ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు అప్లోడ్ చేసేస్తే ఏదైనా పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్స్లో కళాశాల ఎంపిక ప్రక్రియ ఇవన్నీ కూడా ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది వెబ్ ఆప్షన్స్ ముందే నేను చెప్తాను. మంచి కళాశాలలు ఏవనేది కూడా అప్పుడే తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలలో ఒక్కసారి జాయిన్ అయిన విద్యార్థులు మళ్ళీ వాళ్ళకి స్లైడింగ్ ఉంటుంది. స్లైడింగ్ ద్వారా మంచి కళాశాలకు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కళాశాలలో కానీ జాయిన్ కాకపోతే మళ్ళీ 2వ రౌండ్కి వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. తర్వాత సెకండ్ రౌండ్ తర్వాతే ఈ స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరికీ కూడా సీట్ అలాట్మెంటు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సెకండ్ రౌండ్ లోపలే లేకపోతే ఫస్ట్ రౌండ్ తర్వాత ఈ యొక్క స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ అనేది కేటగిరీ వైజు వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు విజయవాడకు రమ్మంటారు. ఆడ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సెకండ్ రౌండ్లో కానీ లేకపోతే సెకండ్ రౌండ్ తర్వాత కానీ విద్యార్థులకు, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక విషయం కొత్త కౌన్సిలింగ్ అప్డేట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి కౌన్సిలింగ్ మొదలైనట్టే ప్రతిరోజు కూడా ఏదైనా కొత్త విషయాలు మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వస్తాను. ప్రతి వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఎటువంటి డౌట్లు ఉన్న కామెంట్లు పెట్టండి. సరైన కామెంట్లకైతే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది జెన్యూన్ కామెంట్లకైతే. ఈ కట్ ఆఫ్ గురించి, కట్ ఆఫ్ ఎన్ని మార్కులకు మా సీట్ వస్తుందా లేదా, మనం గతంలోనే కట్ ఆఫ్ వీడియో పెట్టాం, ఇన్ని మార్కులకు సీట్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పాను. సేఫ్ మార్కులు ఖచ్చితంగా చెప్పడం అనేది, సేఫ్ మార్కులు అంటే గవర్నమెంట్ కళాశాలలో సీటు వచ్చే మార్కులు అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటున్నాను. జై హింద్.